జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. మనం దేవునికి దగ్గరగా వచ్చాము, వీ హ్యావ్ కమ్ టు గాడ్, దేవుని సన్నిధికి వచ్చాము. సో దేవుడు కూడా మనకి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. కనపడకపోవచ్చు కంటికి, ఈవెన్ దో యూ డోంట్ ఫీల్ దట్ గాడ్ ఇస్ రైట్ నెక్స్ట్ టు యూ, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. విశ్వాసం అంటే కంటికి కనబడే వాటిని నమ్మడం మాత్రమే కాదు, కానీ ఈ కంటికి భౌతికంగా మన కళ్ళకు కనబడకపోయినా దేవుని వాక్యము సత్యమైనది కనుక దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మాటలు వినడానికి కూర్చున్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి కూడా దేవుడు నీతో ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు అని గుర్తించగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇప్పుడే చదివాము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా బ్యాటిల్స్ ఫైట్ చేస్తూ ఉంటామండి. ప్రతిదినము చాలా యుద్ధాలు మనం పోరాడుతుంటాం. భౌతికంగా కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే వైరస్లు అనేవి దే ఆర్ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి వైరస్లు. ఫంగస్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కానీ అవి ఎప్పుడు మానవ దేహాన్ని దాడి చేస్తాయంటే ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో, అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఆ ఫంగస్లు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ మన దేహం మీద దాడి చేసి మనల్ని మరి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన చుట్టూ దేవుని సన్నిధి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములు అని వాక్యంలో ఉంది. సో ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఉంటారండి నాస్తికులు, వారు అంటారు దేవుడు లేడు అని అంటారు. అట్ ద సేమ్ టైం దే ఆల్సో బిలీవ్ దేవుడు లేడు, దయ్యం కూడా లేదు, మనుషులు ఒక్కలమే ఉన్నాము, మనిషి ఒక్కడే ఉన్నాడు, దేవుడు లేడు, దయ్యం కూడా లేదు అని నమ్మేవారు చాలా మంది ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. గాడ్ ఇస్ దేర్, గాడ్ ఇస్ స్పిరిట్, గాడ్ ఎగ్జిస్ట్. దేవుడు కూడా తను తాను మోషేకు పరిచయం చేసుకున్నాడు. మోషే అన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళి, నన్ను ఏ దేవుడు పంపించాలంటే నేను ఏం చెప్పాలయ్యా, వాట్ షుడ్ ఐ టెల్, నేను నీ పేరేమని చెప్పాలి అంటే దేవుడు తన పేరేమని చెప్పుకున్నాడంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని దేవాతి దేవుడు చెప్పినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడు ఎప్పటి వరకు ఉన్నవాడు? ఎప్పటికీ ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? మనం పుట్టక ముందు, భూమి పునాదులు వేయబడక మునుపు నుంచి ఉన్నవాడు. దేవుడు టైంకి కానీ స్పేస్కి కానీ రెస్ట్రిక్ట్ అయినవాడు కాదు. మనకు ఒక కాలగతి, లేకపోతే మనం ఒక కాలగమనంలో ఇంత టైం పీరియడ్లో ఒక మనిషి ఒక ఫైనైట్ బీయింగ్ కాబట్టి ఇంత టైం పీరియడ్లో మాత్రమే మనం ఎగ్జిస్ట్ అవుతాము అని మన లైఫ్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. కానీ గాడ్ ఇస్ లిమిట్లెస్ బికాస్ గాడ్ ఇస్ ఇన్ఫినిట్. దేవుడు మనుషులతో మరి పోల్చుకోదగిన వాడు కాదు. ఆయన సమయానికి పరిమితమైన వాడు కాదు. ఈ స్పేస్లో ఉంటే ఇంకొక స్పేస్లో దేవుడు ఉండడు, లేకపోతే భారతదేశంలో ఉంటే ఇప్పుడు అమెరికాలో ఉండలేడు, ఆస్ట్రేలియాలో నాకేంటి, వాటి గురించి నేనేం పట్టించుకోవాల్సిన అవసరమో లేదు అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడుతున్నారు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఈరోజు అపవాది యొక్క టార్గెట్ విశ్వాసులు, వారి కుటుంబాలు, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా. అయితే అపవాది ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తాడంటే జీవము గల దేవుని సేవించేవారిని. ఎందుకంటే మిగతా వారందరూ ఆల్రెడీ తన పార్టీలో ఉన్నారని తెలుసు కాబట్టి ఆల్రెడీ తన గుంపులో ఉన్న వారిని ఇంకా మళ్ళీ పోరాడి వారిని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని పక్షంగా ఎవరు ఉంటారు, వెలుగు సంబంధులుగా ఎవరు నడుచుకుంటూ ఉంటారు, పరలోక రాజ్య పౌరసత్వాన్ని ఎవరు పొందుకున్నారో, ఎవరు ఈ లోకంలో దుర్నీతిని విడిచిపెట్టి నీతికి సాధనాలుగా తమ జీవితాలను అప్పగించుకొని సజీవుడు అయిన యేసయ్యను వెంబడిస్తున్నారో వారి మీద అపవాది కన్ను ఖచ్చితంగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గుర్తుపెట్టుకోవాలి విశ్వాసులంగా మనము, అపవాది మన దగ్గర ఉన్నవి కొన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే మన ఇంటికి వచ్చిన దొంగ బీరువాలో ఉన్న బంగారాన్ని, వెండిని, లేకపోతే అమూల్యమైన వాటిని, ధనాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడో, అపవాది కూడా నీ జీవితంలో కొన్ని అమూల్యమైన వాటిని దొంగిలించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్, నీ దగ్గర ఉన్నవి నీ విలువను డిఫైన్ చేయవు, కానీ హూ యు ఆర్ డిఫైన్స్ యూ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్. ఈ మాట ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, హూ యు ఆర్ డిఫైన్స్ యూ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్. ఈ లోకం ఒక మనిషికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే అతను ఇంత మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అని ఒకవేళ లోకస్తులు పిలుస్తారేమో, కానీ నీవెవరంటే యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ జాబ్, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హౌ యూ లుక్, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై వాట్ యు డూ. నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే నువ్వు పొందుకునే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి, నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, లేకపోతే నువ్వు నివసించే బిల్డింగ్ని బట్టో, నీకున్న సంపదలను బట్టో నీ డెఫినేషన్ కాదు. కానీ హూ ఆర్ యూ, నువ్వెవరు అంటే నీవు ఏమై ఉన్నావో, నీ స్వభావం ఏంటో, నువ్వు చేసే పనులేంటో, నీ అంతరంగం ఏంటో, నీ మనసాక్షి ఏంటో, నీ లోపల నువ్వేమై ఉన్నావో అది నువ్వు. చాలాసార్లు మన డెఫినేషన్ మనకి తెలియక లోక సంబంధమైన వ్యక్తులు మనకిచ్చే డెఫినేషన్ బట్టి చాలాసార్లు మనల్ని మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. బట్ యు ఆర్ నాట్ హూ యూ వాట్ యు హ్యావ్, బట్ యు ఆర్ హూ
యు ఆర్ ఆన్ ది ఇన్సైడ్. నీ లోపల నువ్వేమై ఉన్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, నువ్వు స్పందించే విధానం ఎలా ఉంటుంది, నీ విలువలేంటి, వాట్ ఆర్ యువర్ వాల్యూస్, అసలు జీవితంలో నీకున్న విలువలు ఏమన్నా ఉన్నాయా, దైవికంగా వేర్ ఇస్ యువర్ స్టాండింగ్, ఆత్మీయ జీవితంలో నీకున్న ఆ నాణ్యత ఏంటి, నీ దగ్గర ఉన్న నీ లోపల ఉన్న క్వాలిటీ ఏంటి అనేది నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని డిఫైన్ చేస్తుంది. అయితే అపవాదికి తెలుసు నీ యొక్క విలువ నీవేమై ఉన్నావో దాన్ని బట్టని. అందుచేత అపవాది ఏం టార్గెట్ చేస్తాడంటే నువ్వేమై ఉన్నావో దానిని నీ దగ్గర నుండి తీసివేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అపవాది యొక్క టార్గెట్ మనల్ని బలహీనపరచాలని, నష్టపరచాలని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఉదయకాల సమయంలో వాక్యంలో నుండి అపవాది మన నుండి వేటిని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడో ఒకసారి మనం తెలుసుకుంటే, అపవాది వేటిని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నాడో వాటిని మనం ఎలా భద్రపరచుకోవాలో, వాటిని మనం ఎలా సంరక్షించుకోవాలో, వాటిని మనం ఎలా కాపు కాసుకోవాలో మన వాక్యం నుండి గ్రహిద్దాం. చూడండి, అపవాది మన నుండి దొంగిలించాలని ప్రయత్నం చేసే మొట్టమొదటిది ఏంటి అని ఆలోచిస్తే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 18. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ భంగము కానేరదు. మనిషిలో మానవుడు ఆశాజీవి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు బ్రతుకుతున్నాం అంటే బ్రతకాలని ఆశ ఉంది కాబట్టి. చాలా మంది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు, ఆశలు కోల్పోయినప్పుడు త్వరగా చనిపోతారండి. బట్ నేను బ్రతకాలి అనే ఆశ ఉంటే ఎలాగో కలా గట్టెక్కేస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆశ వాళ్ళ ప్రాణాన్ని అలా నిలబెడతాది అనమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ముందు గతి ఇప్పుడు లేదని బాధపడుతున్నావేమో, ముందున్న మంచి రోజులు ఇప్పుడు లేవని బాధపడుతున్నావేమో. ఒకప్పుడు నేను దేవునిలో చాలా బాగా వాడబడ్డానండి, ఒకప్పుడు దేవుని కొరకు బాగా వెలిగాను, ఒకప్పుడు దేవుని కొరకు బాగా పనిచేశాను, కానీ ఇప్పుడు నా గత అలా లేదు. ఈరోజు నేను బ్యాడ్ డేస్లో ఉన్నాను, ఇబ్బందికరమైన దినాల్లో ఉన్నాను, నా జీవితంలో మంచి రోజులు ఇప్పుడు లేవు అనే నిస్సహాయ స్థితిలో, నిరాశలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అపవాది ఏం దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడో తెలుసా అండి? మన ఆశలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. అసలు ఆశలే లేకుండా చేయాలని చూస్తాడు. ఆశలు లేకుండా చేయాలి అనేది అపవాది ప్రయత్నం. ఎందుకంటే నీ ఆశ భంగం కానేరదని దేవుడు వాగ్దానం చేశాడు కదా, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగం కానేరదంటే నీ ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. అందుకని ఆశలే లేకుండా చేస్తే నీ జీవితాన్ని ఒక విధంగా అపవాది బలహీనపరిచినట్లే. కాబట్టి అపవాది మన ఆశలను చాలాసార్లు ఆశ లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా, ఆశలు ఎంత ఆశపడినా జరగట్లేదు కాబట్టి ఐ వాంట్ గివ్ అప్, ఇంకా నాకు ఆశలు వద్దు అనే స్థితికి నన్ను నడిపించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నీవు నేను గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? నీలో నాలో దేవుడు పెట్టిన దైవికమైన ఆశలు. డూ యూ హ్యావ్ గుడ్ డిజైర్స్? కొన్నిసార్లు ఆశలు ఉంటాయి కానీ వ్యర్థమైన ఆశలు ఉంటాయండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు నా మనసులో ఒక తలంపు పెట్టారు. ఆ తలంపు ఏంటంటే, బైబిల్లో ఉన్న శ్రేష్టమైన వాక్యాలన్నిటినీ ప్రార్థనలుగా మార్చి ఆ ప్రార్థనలు ప్రతిరోజు చేసుకుంటూ ఉండేదాన్ని. సో అలా వాగ్దానాలను, వాక్యాలను ప్రార్థనలుగా మార్చి ప్రేయర్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఐ కుడ్ సీ అ ట్రెమెండస్ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆధ్యాత్మికంగా, నా కెరియర్లో, చదువులు, అన్ని విషయాలను గొప్ప మార్పును చూడడం ప్రారంభించాను. ఆ సమయంలో దేవుడు నా మనసులో ఒక ప్రార్థన చేయమని పెట్టారు. ఆ ప్రార్థన ఏంటంటే, లార్డ్ గివ్ మీ హోలీ డిజైర్స్. దేవా, నాకు పరిశుద్ధమైన ఆశలు ఇవ్వు. ఎందుకంటే ఆశలు ఎలా అయినా ఉండొచ్చు. లోక సంబంధమైన వారిని చెడగొట్టే ఆశలు, చెడిపోయే ఆశలు, వారి జీవితాన్ని నష్టపరిచే ఆశలు కూడా కొంతమంది ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడలంగా మనము పరిశుద్ధమైన ఆశలు కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారమైన ఆశలు కలిగి ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే ఆశలు కలిగి ఉండాలి. లార్డ్ గివ్ మీ హోలీ డిజైర్స్ అనేది ఒకటి కూడా ఆ ప్రార్థన అంశాన్ని నా ప్రేయర్ లిస్ట్లో నేను యాడ్ చేసుకున్నానండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా నాకు పరిశుద్ధమైన ఆశలు ఇవి. నేను ఏదైనా ఆశపడితే నీచమైన ఆశపడకూడదు, వ్యర్థమైన ఆశపడకూడదు, నన్ను నష్టపరిచే ఆశపడకూడదు, నీకు అవమానం తెచ్చేవి నేను ఎప్పుడు పడకూడదు. కానీ మంచివి, మేలైనవి, నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, అమూల్యమైనవి, నీకు మహిమ తెచ్చేవి నేను ఆశపడడానికి సహాయము చేయి. 130వ కీర్తన 7వ వచనంలో కూడా మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, సామ్ 130 వర్స్ 7. 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని మీద ఆశ పెట్టుకో. కొన్నిసార్లు తోబుట్టువుల మీద ఆశలుంటాయి, కొన్నిసార్లు అమ్మగారింటి మీద ఆశలుంటాయి, కొన్నిసార్లు బంధువుల మీద ఆశలుంటాయి, కొన్నిసార్లు స్నేహితులు ఎవరో ఉద్ధరించేస్తారని ఆశ పెట్టుకుంటాము, కొన్నిసార్లు మన శక్తి మీద, మన బలం మీద ఆశ పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు నీ దేవుని మీద ఆశ పెట్టుకో. పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశ ఎప్పుడు భంగం కాదు. హల్లెలూయా. నీ ఆశ నిశ్చయముగా నెరవేరుతుంది. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఫెయిత్. నెరవేరుతుంది కానీ నీకు విశ్వాసం ఉంటే.
నాకే లేదండి విశ్వాసం అంటే, ఫర్గెట్ అబౌట్ ఇట్. నీకు విశ్వాసం లేదంటే నీ ఆశ నెరవేరుతుందని అసలు మర్చిపో, నెరవేరదు. ఎందుకంటే విశ్వాసం లేని వారు గాలి చేత రేపబడి కొట్టబడు సముద్ర తరంగములను పోలిన వారు, అట్టివారు ద్విమనస్కులు కనుక వారు దేవుని నుండి ఏమీ పొందుకోరని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. సో అవిశ్వాసం ఉంటే మర్చిపోండి, మీరు అడుగుతున్నది పొందుకోరు, ఆశిస్తున్నది అంతకంటే పొందుకోరు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు. ఒకవేళ అపవాది ఇంకా నీకు ఆశలు బోల్డ్ పెట్టుకున్నావు కానీ ఏమీ నెరవేరలేదు కాబట్టి ఆశలన్నీ, ఆ లిస్ట్ ఉంది కదా, చిట్టా, ఆ పేపర్ ఉంది కదా, దాన్ని కొంచెం ట్రాష్ చేసేసి చెత్తకుప్పలో పడే, నీ మైండ్లో ఏమైనా ఆశలు ఉన్నాయో తీసేసుకో అని అపవాది నిన్ను ఒకవేళ బలహీనపరచాలని ఆలోచన నీ మనసులో పెడుతుంటే, నీ చెవులో మాట్లాడుతుంటే, నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని కృప ద్వారా నా ఆశలు భంగము కావు. హల్లెలూయా. ఎందుకంటే నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నా, దేవుని మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి నా ఆశను, నా కోరికలను నా దేవుడు నిశ్చయముగా ఆయన నెరవేర్చబోతున్నాడు. రెండవదిగా మనం ఆలోచిస్తే, అపవాది మన నుండి ఏం దొంగిలించాలనుకుంటాడంటే, మొదటిది మన ఆశలు దొంగిలించాలనుకుంటాడు అనే మాట చూసాము. రెండవదిగా గమనిస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 22 వర్స్ 29, 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. పనిలో నిపుణత, డిలిజెంట్ ఇన్ హిస్ బిజినెస్. అపవాది నీ నుండి దొంగిలించాలని చూసే రెండవది ఏంటంటే, నీలో ఉన్న తలాంతులు, యువర్ టాలెంట్స్, నీలో దేవుడు పెట్టిన నైపుణ్యత, నీలో దేవుడు పెట్టిన సామర్థ్యం. మనం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కాకపోవచ్చు, మన అందరం అన్నీ చేయలేకపోవచ్చు, కానీ మన అందరము ఏదో ఒక దానిలో మనకు ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఒక వ్యక్తి బహుశా హీ సో గుడ్ అట్ ప్లేయింగ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఆ తలాంతు దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఇంకొకళ్ళు చాలా మంచి జ్ఞానం ఉంటుంది, చాలా మంచి ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఉంటుంది, బాగా చదవగలడు, ఏదైనా చదివితే వెంటనే గ్రాస్ప్ చేసుకోగలడు. యుఎస్కు మేము పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి వెళ్ళడం జరిగిందండి. ఆ కుటుంబంలో 5గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఐ థింక్ ఇట్ వాస్ ద థర్డ్ సన్, 3వ అబ్బాయి అనుకుంటా. ఆ అబ్బాయికి దేవుడు ఇచ్చిన ఇంటలెక్చువల్ ఎబిలిటీ, జ్ఞానం ఎంత గొప్పదంటే, ఇంకా 15 years కూడా రాకముందే కొన్ని యాప్స్ డెవలప్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడండి. హీ జస్ట్ 15-year-old బాయ్. కేవలం 10వ తరగతి చదువుతున్న అబ్బాయి దేవుడు తనకిచ్చిన నైపుణ్యత, సామర్థ్యము, జ్ఞానాన్ని తను దాని మీద పని చేసి కష్టపడి చక్కని పరిశ్రమ చేసి దేవుడు తనకిచ్చిన తలాంతులతో యాప్స్ డెవలప్ చేసి యాపిల్ వాళ్ళకి అమ్ముతుంటే, ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంట. ఒక వండర్ కిడ్ స్థానానికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎలా సంపాదించారు అది అంటే, దేవుడు తనలో పెట్టిన నైపుణ్యతను, సామర్థ్యాన్ని వాడుకొని పెట్టుబడిగా పెట్టి ఉన్నతమైన స్థితికి వచ్చాడు. మోసాలు చేసో, అక్రమాలు చేసో, అన్యాయం చేసో కాదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. దేవుడు నీలో పెట్టిన ఎబిలిటీ ఏంటి? వాట్ ఈస్ ద టాలెంట్ ఇన్ యూ? నీలో ఉన్న తలాంత్ ఏంటి? వాడుతున్నావా? జాన్ వెస్లీ గారు చెప్తూ ఉంటారు కదా, తలాంతులంట యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు వాడితే వాడు, మెరుగుపడతాయి, ఉపయోగపడతాయి, నీవు షైన్ అవ్వడానికి సహాయం చేస్తాయి, నువ్వు అనేక మందిని బ్రతికించడానికి ఉపయోగపడతాయి, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నీలో దేవుడు పెట్టిన తలాంతులను చక్కగా వాడితే నీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ వాటిని వాడకపోతే, కొంతమంది లేజీ పీపుల్ ఉంటారు, కొంతమంది నెగ్లిజెంట్ పీపుల్ ఉంటారు. నాకేముందిలేండి గిఫ్ట్ అనుకుంటారు, నాకేముందండి తలాంతు, వేస్ట్ ఫెలో అని అనుకుంటే నిజంగానే వేస్ట్ ఫెలోలా తయారవుతాడు. ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే, ఉన్న తలాంతును వాడకపోతే ఉన్న తలాంతు కూడా పోద్దనమాట. ఉన్న తలాంతు నువ్వు వాడని పక్షంలో, ఎలా అయితే ఒక గొడ్డలో లేకపోతే ఒక కత్తి చూడండి, వాడుతూ ఉంటే చక్కగా ఉపయోగపడుతుంది, వాడకపోతే తుప్పు పట్టిపోతుంది. దేవుడు నీలో పెట్టిన తలాంతులు గుర్తించు. ఐడెంటిఫై ద టాలెంట్స్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యూ. ఎందుకంటే నీలో దేవుడు పెట్టిన ఆ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు షైన్ చేసుకుంటే యూ కెన్ గో మచ్ హయ్యర్ ఇన్ లైఫ్. చాలా ఉన్నతమైన స్థితికి నీవు వెళ్ళగలవు. నీలో ఏం తలాంతులు ఉన్నాయి? అపవాది అంటాడు నీకేమీ లేవు తలాంతులు అంటాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు, నీలో ఉన్న తలాంతులను వాడడం ప్రారంభిస్తే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావని, బాగుపడతావని, సంతోషపడతావని, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా మారుతావని, దేవుని సంఘానికి నువ్వు దీవెనకరంగా మారుతావని అపవాదికి తెలుసు. కాబట్టి నీకు టాలెంట్లు లేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, యు ఆర్ వేస్ట్ ఫెలో, లేకపోతే నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ మైనస్ పాయింట్ ఉంది, నీలో ఈ వీక్నెస్ ఉంది అని అపవాది నీలో ఉన్న వీక్నెసెస్ని జూమ్ చేసి నీకు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Please know that God has kept some gifts and some abilities in you and you should use them for the Lord. Hallelujah. అపవాది నీలో ఉన్న గిఫ్ట్స్ను, టాలెంట్స్ను, నీలో ఉన్న తలాంతులను కూడా దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
మూడవ విషయం దగ్గరకు వస్తే, అపవాది ఏమి మన నుండి దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు అని ఆలోచిస్తే 128వ కీర్తన మనం చూసినట్లయితే 127, 128 కీర్తనలు చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. దేవుడు కుటుంబాలను ఎలా ఆశీర్వదిస్తాడో, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులను కుటుంబాలను ఎలా బ్లెస్ చేస్తాడో 127 and 128 సామ్స్ లో మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశంలో యూదులకు ఎవ్వరికి వివాహాలైనా ఈ 2 కీర్తనలు కంపల్సరీ చదువుతారంటండి. ఎందుకంటే దోస్ టూ ఆర్ సామ్స్ ఆఫ్ బ్లెస్సింగ్, అంటే ఆశీర్వాద కీర్తనలు కాబట్టి వారి కుటుంబ జీవితం మీద దేవుని ఆశీర్వాదాలు ఉండాలని 2 కీర్తనలు చదువుతారంట. 128వ కీర్తన 2వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అపవాది ఏం దొంగిలించాలని చూస్తాడంటే, మూడవది నీ కష్టార్జితం. ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. కష్ట అర్జితము, నెలంతా కష్టపడి సంపాదించేది. ఎందుకంటే ఆ మొదటి తారీఖున వచ్చే శాలరీ కోసం కదండి. శాలరీ చూడగానే అమ్మయ్య నా శ్రమకు తగిన ఫలితం వచ్చింది, ఐవ్ ఎర్న్ సంథింగ్ అని ఫ్రూట్ ఆఫ్ లేబర్ అనేది ప్రతి మనిషికి కావాలి అని అపవాది నీ కష్టార్జితాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది తమ కష్టార్జితాన్ని, ఆ మధ్యలో నాకు వైజాగ్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి ఆమె తన బాధ చెప్తూ ఏమన్నారంటే, మాకు నా భర్తకు రమ్మీ ఆడడం అలవాటండి. రమ్మీ అనేది ఇట్స్ అన్ ఆన్లైన్ గేమ్ కదండి, ఆన్లైన్ ఆట అది. ఆ రమ్మీలో ఆన్లైన్ ప్లే కార్డ్స్ ఆట అది. ఐవ్ నెవర్ ప్లేడ్ ఇట్, బట్ ఒకప్పుడు యాడ్ వస్తూ ఉండేది ఎక్కువ, రమ్మీ ఆడండి డబ్బు గెలుచుకోండి. గెలుచుకునే వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ చాలా మంది పోగొట్టుకుంటారని ఆ సిస్టర్ సాక్ష్యం విన్న తర్వాత నాకు అర్థమైంది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, లక్షలలో ఉన్న ఆస్తులు వేలలోకి వచ్చేయండి, వేలలో ఉన్న ఆస్తులు వందల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు హార్డ్లీ రోజుకు 100 రూపాయలు ఉంటే చాలు అనే స్థితికి దిగజారిపోయాం సిస్టర్. యు నో వై? నా భర్త ఈ రమ్మీలో డబ్బులు పెడతా ఉంటాడు, వస్తాయి 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 అనే ఎక్స్పెక్టేషన్తో కష్టార్జితాన్ని, పిత్రార్జితాన్ని, పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు, కష్టంతో సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తులు, ఈజీ మనీ కోసం ఆశపడి అలా 2 క్లిక్కులు చేయగానే 3,000 రూపాయలు 6,000 రూపాయలు అయిపోతాయని ఒక భ్రమలో పెట్టేసి పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకొని ఈరోజు అడుక్కు తినే స్థితికి దిగజారిపోయాము. 300 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 200 రూపాయలు కానుక పంపించమని దేవుడు మాట్లాడితే పంపించానని చెప్పిందండి ఆ సిస్టర్. అఫ్ కోర్స్ ఆమెకి 200 రూపీస్ ఇస్ అ బిగ్ డీల్, ఎందుకంటే ఆమె దగ్గర ఏం లేదు. ఇంకా షీ ఈజ్ లెఫ్ట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఖాళీ చేతులతో నిలిచిపోయింది, ఆమె మిగిలిపోయింది. ఎందుకు అంటే చేతుల కష్టార్జితాన్ని అపవాది దొంగిలించడానికి ఈరోజు చాలా గేమ్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు మోసగించబడుతున్నావా? కొంతమంది మోసగాళ్ల చేతిలో నీ డబ్బులు పెట్టి మోసపోతున్నావా? రకరకాల వ్యసనాలకు బానిసైపోయి, తాగుడుకు బానిసైపోయి, లేకపోతే జూదానికి బానిసైపోయి, డ్రగ్స్కు బానిసైపోయి నీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పాడు చేస్తున్నావా? ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ ట్రిక్ ఆఫ్ ద డెవిల్. నీతో అలా చేయిస్తుంది అపవాది, నీకు అర్థం అవట్లేదు. అది నువ్వు అపవాది చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయావు. అక్కడ ప్రొడ్యూసర్ మూవీకి అపవాది, యాక్టర్ నువ్వనమాట. లాస్ట్కి నష్టపోతుంది కూడా నువ్వే, అది నీకు తెలుసుకోవట్లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఆ విషయాన్ని. అపవాది మన యొక్క కష్టార్జితాన్ని పాడు చేయాలని ప్రయత్నము చేస్తాడు. ఇంకొక మాట దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ ద విజన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు ఒక క్లారిటీ, ఒక దర్శనం, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, వై am I లివింగ్. కొంతమంది కన్ఫ్యూజన్ అండి, క్లారిటీ ఉండదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. బ్రతుకుతున్నాను కాబట్టి, లేసాను కాబట్టి ఈరోజు మార్నింగ్ బ్రతుకుతున్నానండి, తినడానికి బ్రతుకుతున్నానండి. కొంతమంది ఫ్యాషనబుల్గా రెడీ అవ్వడానికి బ్రతుకుతుంటారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి బ్రతుకుతుంటారు, కొంతమంది వ్యర్థమైన చాలా వాటి కొరకు బ్రతుకుతుంటారు. కొంతమందికి లైఫ్ పట్ల ఒక క్లారిటీ ఉండదు. దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ విజన్ ఫర్ దేర్ లైఫ్. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక వాక్యం రాయబడింది చూడండి. ప్రావర్బ్స్ చాప్టర్ 29 వర్స్ 18, 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంది, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ప్రజలు తిండి లేక చనిపోతారు అని వ్రాయబడలేదు, కానీ విజన్ లేక, దేవోక్తి లేక, ఒక దర్శనం లేక, ఎందుకు బ్రతుకుతున్నారో క్లారిటీ లేక చాలామంది నశించిపోతున్నారు. నశించిపోవడం అంటే జీవితం పట్ల క్లారిటీ లేకపోతే వెంటనే చనిపోతారు, సమాధిలోకి వెళ్ళిపోతారని కాదు. బట్ దేర్ లైఫ్ విల్ బికమ్ అ మీనింగ్లెస్ లైఫ్. అర్ధరహితమైన జీవితంగా వారి జీవితాలు మారిపోవడానికి కారణం దెర్ ఇస్ నో విజన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. డూ యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితానికి నీకు ఒక దర్శనం ఉందా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? నీ కుటుంబం పట్ల నీకు ఒక విజన్ ఉందా? హౌ యూ వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్? నీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీ వివాహం విషయంలో నీకు ఒక దర్శనం ఉందా? నీవు నీ భర్త లేకపోతే నీవు నీ స్పౌస్ కలిసి వాట్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబాన్ని ఏ దిశలో నడిపించాలని కోరుకుంటున్నారు? కొంతమందికి ఆలోచించుకోవడానికి టైం ఉండదు, మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. అస్తమాన ఫోన్ వేసుకొని కూర్చోడానికి మాత్రం గంటల గంటల సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాడు. ఎందుకు ఇచ్చాడు ఫోన్ నీకు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ హెస్ గివెన్ యూ అ స్మార్ట్ ఫోన్? నాకు దేవుడు ఫోన్ ఇచ్చిన ప్రతిసారి
ఆ ఫోన్ ఓపెన్ చేయకముందు ఒక ప్రార్థన చేసుకుంటా, నీ సేవ కొరకు బహుగా ఈ ఫోన్ వాడబడాలి ప్రభా, అదే నా గోల్ అంతే. కొన్నిసార్లు నాకు మోర్ దెన్ 5,000 కాంటాక్ట్స్ ఉన్నాయండి, నా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ద బెస్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ తీసుకొని ఎందుకు వాడుతున్నాను? వై ఆమ్ ఐ యూజింగ్ ద బెస్ట్ ఫోన్? ఇట్ ఈస్ ఫార్ ద లార్డ్, ఇట్ ఈస్ ఫార్ హిజ్ వర్క్. దేవుని పని కొరకు విరివిగా వాడబడాలంటే మంచి టెక్నాలజీ దేవుడు నాకు ఇస్తే, ఒక మంచి వస్తువు నాకు ఇస్తే, నా దేవుని నా రాజు పని కొరకు, మంచి పని కొరకు నేను వాడుతున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయండి, కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయి. యునో వై? క్లిక్ చేసి నొక్కి కౌన్సిలింగ్లు కొన్నిసార్లు ఫోన్లో చేయడానికి అవ్వదు. ఐ కీప్ టెక్స్టింగ్ పీపుల్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అక్క ఈ క్వశ్చన్ ఉంది అక్క బైబిల్లో, ఐ నీడ్ అన్ ఆన్సర్. అక్క నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఒక సమాధానం కావాలంటే వారికి బైబిల్లో నుంచి రెఫరెన్సెస్ పెట్టి వారిని బలపరిచే వాక్యాలు టైప్ చేస్తూ ప్రతిదినం అయ్యే లైవ్ మెసేజెస్ లింక్స్ చాలా మందికి పంపిస్తుంటే సమ్ టైమ్స్ మై ఫింగర్స్ హర్ట్. నా వేళ్ళు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి. బట్ ఐ రిజాయిస్. ఎందుకు తెలుసా? ఇట్స్ అ హ్యాపీ పెయిన్. హల్లెలూయా. ఇది సంతోషంతో కూడిన నొప్పండి. ఎందుకంటే ఇది నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ఇన్ దట్ ప్రాసెస్ కొంచెం పెయిన్ భరిస్తున్నాను కాబట్టి ఇట్స్ ఓకే. డూ యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్? దేవుడు నీకు ఏదైనా ఇస్తే దాన్ని దేని కొరకు వాడాలని ఒక క్లారిటీ ఉందా? దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు, దాని గురించి ఎలా వాడాలో క్లారిటీ ఉందా? ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం, 24 hours అందరికీ ఉన్నాయి. కానీ 24 hours ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. వెదర్ యు ఆర్ లివింగ్ అ మీనింగ్ఫుల్ లైఫ్, వెదర్ యు ఆర్ లివింగ్ అ పర్పస్ఫుల్ లైఫ్ ఆర్ నాట్. సో అపవాది మన నుండి దొంగిలించాలని ప్రయత్నం చేసేది ద విజన్ ఫర్ అవర్ లైఫ్. నీ జీవితానికి నీవు కలిగి ఉన్న దర్శనం. 5వ మాట నేను చెప్పి ముగిస్తాను. అపవాది మన జీవితం నుండి ఏది దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడంటే, ఫస్ట్ ఇది మనం చూసాము, వాట్ డస్ ద డెవిల్ వాంట్ టు స్టీల్? నీలో ఉన్న తలాంతులు అపవాది దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. నీ ఆశలు దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. నీ జీవితానికి నీవు కలిగి ఉన్న విజన్ దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. అండ్ ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నీ కష్టార్జితాన్ని, కష్టపడి సంపాదించింది నీవు నీ కుటుంబం అనుభవించకుండా, దేవుని కనపరచడానికి, ఇతరులకు సహాయకరంగా దాన్ని ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయకుండా వేస్ట్ అయిపోవడానికి, వ్యర్థపరచడానికి, లాస్లోకి నువ్వు వెళ్ళిపోవడానికి అపవాది నీ కష్టార్జితాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనలీ 5వ అంశము, అపవాది మన నుండి ఏం దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 17, లెట్స్ రీడ్ వర్స్ 4. 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇవి యేసయ్య సిలువ మరణానికి వెళ్ళక ముందు ఆయన పలికిన ఆఖరు మాటలు తండ్రితో. యాక్చువల్గా 17th చాప్టర్లో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రేయర్ అండి. యేసుక్రీస్తు ప్రభువు దేవునికి చేసిన పెద్ద ప్రార్థన. అఫ్ కోర్స్ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశారు. బట్ హీ వాజ్ నాట్ లెఫ్ట్ విత్ మచ్ టైం. అక్కడ రోమా సైనికులు వచ్చి ఆయనను బంధించి తీసుకొని వెళ్ళిపోవడానికి అక్కడ ఎక్కువ టైం లేదు యేసు ప్రభుకి ప్రార్థన చేయడానికి. బట్ స్టిల్ హీ ప్రేడ్. అయితే ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే ఇట్స్ అ లాంగ్ ప్రేయర్ అండి. 26 వచనాలు అక్కడ మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన చాలా దీర్ఘ ప్రార్థన మనం అక్కడ చూస్తాము. ఆ ప్రార్థనలో అంటే ఒక మాటలో చెప్పాలంటే 33.5 years ఎండింగ్ అనమాట. ఇంకా యేసు ప్రభు బ్రతికిన జీవితంలో ఆఖరు సమయాలు, ఆఖరు దినాల్లో తండ్రితో చెప్తున్న మాట ఏంటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఫాదర్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్. నీవు నాకు అప్పగించిన పనంతా సంపూర్తి చేశాను. ఇది సంతృప్తితో చెప్పిన మాట, నమ్మకత్వాన్ని రుజువు చేసుకొని చెప్పిన మాట అండి. తండ్రి ఏ నమ్మకంతో ఈ లోకానికి నన్ను పంపించారో నేను వచ్చి ఆ పనంతా సంపూర్తి చేశాను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ ఉద్దేశంతో లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా పరిపూర్ణం చేశాడు, సంపూర్తి చేశారు. డెస్టినీ అంటారు కదండి, గమ్యం. నీ జీవితానికి ఉన్న గమ్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? కొంతమంది అంటారు లైఫ్ గోల్ ఎప్పటికైనా ఆ దేశం వెళ్ళాలండి, మాల్దీవ్స్ వెళ్ళాలండి, స్విట్జర్లాండ్ వెళ్ళాలండి, లేకపోతే నా లైఫ్ గోల్ ఎప్పటికైనా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ ఇన్ని డిజిట్స్ నంబర్ అవ్వాలండి, లేకపోతే నా లైఫ్ గోల్ అండి నాకు ఒక బైక్ కావాలండి. తమ్ముడు నాకు ప్రే రిక్వెస్ట్ పెడుతూ ఉంటాడు, అక్క నాకు ఒక బైక్ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, ప్రే చేయండి. అంటే వాళ్ళ మమ్మీ డాడీ కట్టిస్తారు, వాళ్ళ మమ్మీ డాడీకి ఆల్రెడీ ఉంది, బట్ తినకి లైఫ్ గోల్ అనమాట. అక్క నాకు బైక్ కావాలి, నాకు ఇల్లు కావాలి, మీరు మాత్రం నా కోసం ప్రేయర్ చేయండి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చూడగానే అఫ్ కోర్స్ ఐ ప్రే ఫర్ హిమ్. కానీ నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే నువ్వు ఇంకా చదువుకుంటున్నావు నాన్న, నీకు అప్పుడే ఎందుకు ఇల్లు? మీ మమ్మీ డాడీ ఆల్రెడీ ఇల్లు కట్టారు కదా. అంటే హీ హ్యాస్ అ గోల్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది తమ జీవితంలో. ఇది సాధించాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది చేస్తే ఇంకా ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇంకా నా జీవితంలో నేను అచీవ్ చేసినట్లే అని చాలాసార్లు మనం ఒక లైఫ్ గోల్ పెట్టుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన జీవిత అంతిమ లక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా. అండ్ ఆ డెస్టినేషన్ ఇస్ హెవెన్. మన యొక్క అంతిమ గమ్యము పరలోకము చేరుట. నీకు పరలోకం చేరుతాను అనే నిశ్చయత ఉందా? డూ యూ హ్యావ్ అ ష్యూరిటీ వెదర్ యూ విల్ గో టు హెవెన్? డూ యూ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ వేర్ యూ ఆర్ గోయింగ్? నాకు ఉందండి, నాకు ఆ ష్యూరిటీ ఉంది, క్లారిటీ ఉంది.
ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ మై లార్డ్. ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై జీసస్. నీకుందా క్లారిటీ? నీకుందా షూరిటీ? ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. ఎందుకంటే నేను ఇంకా పాపంలో బ్రతుకుతున్నాను. ఇంకా నేను వదిలిపెట్టలేని కొన్ని ఉన్నాయండి. ఇంకా నేను లోకంలో కొన్ని ఐఎమ్ ఎంటాంగిల్డ్, కొన్ని బంధకాల్లో నేను చిక్కుబడి ఉన్నా, బయటకు రాలేకపోతున్నానండి. రావాలని ఉంది కానీ చూస్తున్నానండి, వస్తాను ఎప్పటికో. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. నీవు పాపపు బంధకాల్లో ఎంటాంగిల్ చేయబడి షూరిటీ క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నావు. అదే కావాలి అపవాదికి. ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ యువర్ డెస్టినీ. కొన్ని ఎయిర్పోర్ట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని పెద్ద హోర్డింగ్స్ ఉంటాయండి ఎయిర్పోర్ట్లో. వాటి మీద ఏమైనా ఉంటుందంటే యువర్ డ్రీమ్ డెస్టినేషన్ అని ఉంటుంది. యువర్ డ్రీమ్ డెస్టినేషన్. సింగపూర్లో కూడా షాంఘై అని ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. అందులో ఒక ఫ్లైట్ దిగి మేము హాంకాంగ్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు మధ్యలో సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ మళ్ళీ గేట్ మారి ఇంకొక ఇండియా వచ్చే ఫ్లైట్ ఎక్కాలి. దాదాపు 10-15 minutes వీ హ్యాడ్ టు వాక్. ఆ ఎయిర్పోర్ట్ లోపల నడవడానికి ఒక 10-15 minutes పట్టింది ఫాస్ట్గా నడిస్తే. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఒక్క గేట్ నుంచి ఇంకో గేట్కి వెళ్ళడానికి అంతసేపు పట్టింది మాకు. ఆ తర్వాత మధ్యలో ట్రైన్ తీసుకున్నాము, మధ్యలో అక్కడ ట్రామ్స్ లాంటివి ఉండే అందులో కూడా ఎక్కాము. బట్ స్టిల్ ఇట్ టుక్ 15 minutes. ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ కొన్ని హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే యువర్ డ్రీమ్ డెస్టినేషన్. కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ సింగపూర్ ఏమో, కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ దుబాయ్ ఏమో, లేకపోతే కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ పలానా దేశం పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని ఒకవేళ మనుషులు అనుకుంటారేమో. కానీ మనందరి యొక్క డ్రీమ్ డెస్టినీ ఏంటో తెలుసా అండి? ఇట్స్ హెవెన్. బికాస్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ బీ అండ్ దట్ ఈస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలం అది. కానీ నీ డ్రీమ్ డెస్టినేషన్ అయిన పరలోకానికి వెళ్లకుండా నరకానికి, విచ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ హెవెన్, అక్కడికి తీసుకెళ్ళడానికి అపవాది శక్తికి మించి ప్రయాసపడుతున్నాడు. రెస్ట్ తీసుకోవట్లేదంట అపవాది. రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఎంతమందిని నరకానికి లాక్కెళ్ళగలిగితే అంతమందిని నరకానికి తీసుకొని వెళ్ళాలని. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మనుషులం గనుక మనం బ్రతికే రోజుల్లో నా ఆఖరు రోజు మనుషులు నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనే ఒక ఆలోచనతో బ్రతికితే చాలా బాగా బ్రతుకుతామంట. ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. వాట్ విల్ పీపుల్ టాక్ అబౌట్ మీ ఆన్ మై లాస్ట్ డే? నాకు ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు నా గురించి ఎవరేం మాట్లాడుకుంటారు, నా గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుంది, నేను ఎవరికైనా ఏదైనా ఇంపాక్ట్ చేశానా, ఎవరికైనా నేను ఉపయోగపడ్డానా, ఎవరి జీవితంలో అయినా నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా, నా గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుంది. అఫ్కోర్స్ కొంతమంది అంటారు చనిపోయాక చెడు మాట్లాడకూడదండి, మంచిగా మాట్లాడాలని. అందుకనే తాగుబోతైనా తిరుగుబోతైనా భయంకరమైన స్థితిలో బ్రతికిన దుండగుడైనా ఒకవేళ బరియలు చేస్తే మంచి పోరాటం పోరాడానని రాసేస్తారండి. అబద్ధాలు అవి. చాలామంది అలా రాస్తూ ఉంటారు. కానీ నిజంగా ఇఫ్ పీపుల్ టాక్ అబౌట్ యూ ఆన్ యువర్ లాస్ట్ డే, వాట్ వుడ్ దే సే? ఏం మాట్లాడతారు వాళ్ళు అని నీవు ఆలోచించుకోగలిగితే ఈ జీవితాన్ని చాలా మంచిగా బ్రతుకుతామండి. ద డెవిల్ వాంట్స్ టు స్టీల్ యువర్ డెస్టినీ. అపవాది నీ గమ్యాన్ని గురించి అసలు నేను ఆలోచన చేయనివ్వడు, నీ అంతిమ లక్ష్యాన్ని గురించి ఆలోచన చేయనివ్వడు. అందుకే ఈ జీవన వ్యాపారాల్లో మనల్ని చిక్కుకొనేటట్టు చేస్తూ ఉంటాడు. He wants to divert you always. Are you focused? నిన్ను ఎప్పుడు అపవాది డైవర్ట్ చేయాలని చూస్తాడు. నువ్వు డైవర్ట్ అయిపోతే డైవర్ట్ చేసేస్తాడు అంతే. కొన్నిసార్లు చిన్నప్పుడు మా ధన్యాలో ఒక ఇది ట్రైట్ నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే తన చేతిలో ఏదైనా పట్టుకున్నప్పుడు తనకి ఈ చేతిలో ఉన్న వస్తువు కంటే బెటర్ వస్తువు ఏదైనా కనబడితే ఈ చేతిలో ఉన్నది గాజుదా ఫోనా అసలు ఏంటనేది కూడా చూడకుండా ధన్మని పడేసి దానికోసం వెళ్ళిపోయేది. అంటే తనకి అటెన్షన్ గ్రాప్ చేసింది ఏదైనా ఉంటే షీ యూస్ టు క్విక్లీ లీవ్ వాట్ షీ హ్యాడ్. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే కనబడిన ప్రతి దానికి, అంటే దట్ వాజ్ వెన్ షీ వాజ్ అ లిటిల్ గర్ల్, చాలా చిన్న పాప, 1 year 1.5 year అప్పుడు తనలో అబ్జర్వ్ చేసిన ట్రైట్ నేను అది. ఇప్పుడు అట్లా లేదులేండి. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే వాక్యం వింటా ఉంటాం, సడన్గా పక్కన ఏదో వస్తుంది ఫోన్లో, అక్కడికి వెళ్ళిపోతాం కదండి. ఆ తర్వాత అది కాసేపు చూసేసి మళ్ళీ వాక్యం గుర్తొచ్చి అయ్యయ్యో సిస్టర్ ఏదో చెప్తున్నట్టున్నారని మళ్ళీ వస్తారు ఇక్కడికి. మళ్ళీ 2 నిమిషాలు వినగానే మళ్ళీ ఆ పైన వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తాయి. ఉండదు, అది చెత్త గుడ్ మార్నింగ్ మెసేజ్. అవసరమా అండి? కొంతమంది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పంపిస్తే ఎందుకు? నువ్వు గుడ్ నైట్ చెప్తే వాళ్ళకి మంచి నైట్ ఉంటుందా చెప్పండి నాకు? మంచి నిద్ర పడుతుందా? మైండ్ నిండా టెన్షన్లు, మైండ్ నిండా భయాలు ఉంటే కొంతమందికి స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. నువ్వు గుడ్ నైట్ మెసేజ్ పంపించి వేస్ట్ అది. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పంపించడం కంటే ఒక వాక్యం పంపించు, బ్లెస్సింగ్, వాగ్దానం పంపించు, దేవుని వాగ్దానం, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి. నిన్ను బలపరిచిన దేవుని మాటలేదు అది పంపించు. అనవసరంగా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎందుకండి? అవి మీనింగ్లెస్ నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ గుడ్ వే ఆఫ్ విషింగ్, ఎవరైనా కలిస్తే దేవుని బిడ్డంగా మనం ఓకే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాము, దట్స్ ఫైన్. బట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ వ్యర్థం. అక్కడ వాక్యం వింటా ఉంటే సీరియస్గా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వస్తుంది. ఆ గుడ్ మార్నింగ్ చూసేయడానికి వీళ్ళు వెళ్ళిపోతారు వాక్యం నుంచి. మళ్ళీ ఇట్స్ ఎ డైవర్షన్. అపవాది చాలాసార్లు మనల్ని డైవర్ట్ చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి. మన ఫోకస్ వాక్యం మీద లేక నీ జీవితానికి కట్టే మాటలు వినివ్వదు. నేను ఎప్పుడు వినివ్వడు అపవాది. వినక్కర్లేదులే, తర్వాత విందాంలే, ఇది డౌన్లోడ్స్లో పెట్టుకో, సేవ్ చేసుకొని తర్వాత విందాం కదండి.
కొంతమందికి అపవాది చెప్తాడు తర్వాత నైట్కి విందు కానీ, ఇప్పుడు బిజీ ఉన్నావు కదా కొంచెం, ఇప్పుడు టీవీలో ఒక షో వస్తుంది అది చూడాలా, ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేశాడు మాట్లాడాలి, అక్కడ ఏ ప్రళయం వచ్చేస్తుందో ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది, అందుకని ఈ లైవ్ తర్వాత చూద్దు అని ద డెవిల్ వాంట్స్ యూ టు పోస్ట్ పోన్. మంచి పనులు, నీ జీవితాన్ని కట్టే దేవుని మాటలు అపవాది ఎప్పుడు విననివ్వడు. బట్ అప్పుడు నువ్వు చేయాల్సింది ఫోకస్, స్టే ఫోకస్డ్. అన్ని తోసేసి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కొన్నిసార్లు అపవాది కొన్ని పనులు పెట్టేస్తూ ఉంటాడు, అపవాది కొన్ని ఇబ్బందులు సృష్టించేస్తూ ఉంటాడు, కొన్ని లేనిపోని పనులు తల మీద నెత్తి మీద వేసుకొని ఆ పనులన్నీ మోసేస్తూ ఉంటాం. నీది కాదు అది, ఇట్స్ నాట్ లీస్ట్ కన్సర్న్. నీకు అవసరం లేని వస్తువులు నీ తల మీద వేసుకొని ఎందుకయ్యా డిస్ట్రాక్ట్ అవుతావు? నీ జీవితాన్ని కట్టుకో దేవునిలో, నువ్వు బాగుపడు ఫస్ట్. నీ జీవితం పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటి, నీవు చేరుకోవాల్సిన గమ్యస్థానం, నువ్వు సిద్ధపడుతున్నావా నీ జీవితంలో? ఆధ్యాత్మికంగా నీకుందా పట్టుత్వం, ఆధ్యాత్మికంగా నీకుందా స్థిరత్వం, నువ్వు తెలుసుకొని నిలబడగలిగితే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ. అటు విధంగా అపవాది ఏది మన నుండి దొంగిలించకుండా దేవుడు మనకిచ్చిన నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు మన వాక్యం సెలవిస్తుంది. రక్షణను గట్టిగా చేపట్టు. నీకు దేవుడిచ్చిన కష్టార్జితాన్ని నీవు నీ కుటుంబం దేవుని కార్యాల కొరకు, ఆశీర్వాదకరం, నీ భవిష్యత్తు కొరకు ఉపయోగకరంగా వినియోగించుకో. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వినియోగించు. నీ జీవితం ఆశీర్వదించబడుట కొరకు వినియోగించు, వ్యర్థపరచుకు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అనేకమైన అంశాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చిన కానీ మేలు చేయడానికి రాడు ప్రభా. అయినప్పటికీ తెలిసి ఉండి సహా చాలాసార్లు అపవాదికి చోటిస్తున్నాం. అపవాదికి దాసులంగా నాయన ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని అపవాది యొక్క కాడి నుండి యేసు నామములో విడిపించండి. నీ కాడి క్రిందకు మేము రావడానికి నీకు మమ్మల్ని మేము అప్పగించుకొని, నీతికి సాధనములుగా మమ్మల్ని మేము అప్పగించుకొని, నా జీవితంలో నీవు కలిగిన ప్రతి శ్రేష్టమైన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మేము అడుగులు వేయడానికి సహాయము చేయమని విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి